పచ్చిమిర్చి, కొంచెం అంత ఆనియన్, కొంచెం కొత్తిమీర, పుదీనా ఉడకబెట్టుకోవాలండి. కొంచెం రైస్లో తగినంత సాల్ట్ వేసుకోవాలండి. చేసి పెట్టుకున్నాం కదా, ఇప్పుడు స్టవ్ మీద పెట్టి కుక్ చేసుకోవాలి కొద్దిసేపు. ఆల్మోస్ట్ సగం ఉడికిపోయిందండి. ఇప్పుడు మనము ఈ నీళ్ళు యాడ్ చేసి చికెన్లో కలుపుకోవాలి. ఇప్పుడు ఆల్మోస్ట్ కొద్దిగా కుక్ అయిపోయిందండి. ఇప్పుడు ఈ అన్నం వాడ్ చేసి దీంట్లో పొరలుగా వేసుకోవాలండి. చికెన్ మీద రైస్ని ఇక చికెన్ మీద పొరలుగా వేసుకోవాలి. గార్నిష్ కోసం కొంచెం కొత్తిమీర, పుదీనా పైనుంచి వేసుకోవాలి. ఒక 1/2 అవర్ దమ్ చేసుకోవాలండి. ఇట్లా వాటర్ గిన్నె బరువు పెట్టుకోవాలండి.